ప్రచారాలను నమ్మవద్దు. తన నామినేషన్ తిరస్కరించాలని కొంతమంది చేస్తున్న అసత్య ప్రచారాలను నమ్మవద్దని యానం ఎన్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మల్లాడి కృష్ణారావు అన్నారు. బుధవారం ఉదయం ఆయన మీడియాతో మాట్లాడుతూ పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి పదవికి ఫిబ్రవరి 10వ తేదీన రాజీనామా చేసినట్లు వెల్లడించారు. దానిని ప్రభుత్వం ఆమోదించి సంబంధిత ఉత్తరాలను తనకు పంపించినట్లు తెలియజేశారు. దీనిని కొంతమంది నామినేషన్ తిరస్కరించారని తప్పుడు ప్రచారం చేస్తున్నారని, అవేవి కూడా ప్రజలు నమ్మవద్దని తెలియజేశారు. తాను పోటీలో ఉంటే ప్రత్యర్థులు వణికిపోతూ తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని విమర్శించారు. అలాగే 26వ తేదీన ఉదయం 8 గంటల నుండి యానం ఎర్ర గార్డెన్స్ నుంచి ప్రారంభం కానున్న మోటార్ సైకిల్ ర్యాలీని జయప్రదం చేయాలని కోరారు. యానం నియోజకవర్గం నలుమూలల నుండి అభిమానులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో తరలివచ్చి క్రమశిక్షణగా మోటార్ సైకిల్ ర్యాలీలో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. ఫిబ్రవరి 10వ తారీఖున నేను నాకున్న పోస్ట్కి రిజైన్ చేయడం జరిగింది. గవర్నమెంట్ దాన్ని నిన్న రిజైన్ చేసిన దాన్ని వారు ప్రాసెస్ చేసుకుని నిన్న నా రిజైన్ ఒప్పుకుని ఆర్డర్స్ పంపించున్నారు. దాన్ని ఈరోజు మేము సబ్మిట్ చేస్తున్నాం. అలాగే నేను ఈ 4 సంవత్సరాల నుంచి గత 4 సంవత్సరాల నుంచి కూడా స్పెషల్ రిప్రజెంటేటివ్గా ఉన్నా కానీ నేను ఎక్స్ఎమ్మెల్యేగా గవర్నమెంట్ మనీని నెలకి 25,000 రూపాయలు మాత్రమే తీసుకుంటూ ఉన్నాను. దానికి ముందు నాకు మినిస్టర్ హోదా నాకు ఇచ్చి మినిస్టర్కి ఏమైతే ఫెసిలిటీస్ ఉన్నాయో జీతం కానీ, ఫ్లైట్ ఛార్జెస్ కానీ, అలాగే ఏది అకామిడేషన్ కానీ ఇవన్నీ ఉన్నాయి, కారు ఎలవెన్స్ కానీ అన్నీ ఉన్నాయి. కానీ నేను తీసుకోలేదు. అఫీషియల్గా వారు నాకు దగ్గరగా ముందు నా అకౌంట్లోకి కొంచెం ఇదవుతే నేను లెటర్ ఇచ్చేసి దాన్ని నాకు తీసుకోను అని చెప్పేసి ప్రొవిజన్ ఉంది అలవెన్స్ అని చెప్పేసి కూడా చెప్పున్నారు. అయినా కానీ నేను తీసుకోలేదు. అలాగే నా దగ్గర పనిచేస్తున్న స్టాఫ్ని కూడా నేను ఎప్పుడైతే నేను రిజైన్ లెటరు ఇచ్చానో ఆ రోజు నుంచి వాళ్ళందరినీ కూడా అక్కడ తీసేయడం జరిగింది. నేను ఇచ్చిన 30 రోజుల్లో తర్వాత నాకు ఇంక రెస్పాన్సిబిలిటీ ఉండదు. గవర్నమెంట్ దాని తర్వాత ఎప్పుడైనా సరే దాన్ని రిజైన్ ఒప్పుకోకపోయినా కూడా నాకు 30 రోజులు నాకు ఇచ్చిన తర్వాత ఉంటే నా మీద ఎటువంటి యాక్షన్ కానీ ఇంకోటి కానీ ఏమీ లేదు. ఈ ఇచ్చిన కంప్లైంట్ కూడా ఇక్కడుండే అడ్మినిస్ట్రేటరు అతనికి ఉండే ఇచ్చిన చిన్న పవర్స్ని యూజ్ చేశారు తప్ప నిన్నే నా నామినేషన్ని నన్ను ఒప్పుకోవాలి. ఎందుకనంటే వచ్చిన నామినేషన్ వేసిన క్యాండిడేట్లో మల్లాడి కృష్ణారావు వేసిన నామినేషన్ మీద మీకు ఏమన్నా అబ్జెక్షన్స్ ఇస్తున్నారా, అబ్జెక్షన్ ఉందా అని చెప్పేసి అడిగితే మాకు ఎటువంటి అబ్జెక్షన్ లేదని ఇంక్లూడింగ్ తాజా పర్సన్ కూడా చెప్పడం జరిగింది. చెప్తే ఎవరో ఒక మెయిల్ ఇస్తే తీసుకున్నారన్నది చట్టంలో చూస్తే ఆర్ క్యాండిడేట్ నామినేటెడ్ చేసిన పర్సన్స్ వచ్చి ఫిజికల్గా కంప్లైంట్ ఇవ్వాలి. కానీ ఫిజికల్గా కంప్లైంట్ లేదు. మెయిల్ ఇస్తే దాని మీద ఇక్కడుండే ఎలక్షన్ ఆఫీసర్ అతనికి ఉన్న పవర్ని, ఎందుకంటే ఏది సుమోటుగా ఏదైనా చేయొచ్చు అని చెప్పేసి ఉంది, ఆ ఒక్క పవర్ని అతను ఉపయోగించి ఈరోజు 10 గంటలకి చెప్తే నిన్న వారికి నాకొచ్చిన కాపీని, నా రిజైన్ ఒప్పుకుని నాకొచ్చిన కాపీని నిన్న వారికి పంపించున్నారు. మేము ఈ రోజుని సబ్మిట్ చేసి నన్ను కానీ నా ఫాలోవర్స్ని కూడా, నాకైతే ఇవన్నీ తెలుసు కాబట్టి నాకు పెద్ద టెన్షన్ లేదు. కానీ అలాగే నా ఫాలోవర్స్లో చాలామందికి బాగా టెన్షన్ వచ్చింది. ఏంటి ఇది అని చెప్పేసి కొన్ని పేపర్లు అయితే నాది ఆల్రెడీ రిజెక్ట్ అయిపోయిందని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇప్పుడు కూడా అతను చాలా టెన్షన్ పడిపోయి మీరు ఎందుకు మేము కోర్టుకి వెళ్తున్నాం, అదికి వెళ్తున్నాం అని చెప్పేసి ఎందుకు మల్లాడి కృష్ణారావు చూసేప్పటికి లాగంతా తడిసిపోతూ ఉంది. మల్లాడి కృష్ణారావు నామినేషన్ రిజెక్ట్ అయిందనుకోండి, సపోజ్ నా భార్య ఉంది కదా ఓడించడానికి, అది కూడా తెలియకుండా కొంతమంది ఏమో ఢిల్లీ, కొంతమంది ఏమో పాడిచేరి తిరుగుతూ ఉన్నారు. డబ్బులు వేస్ట్ చేయకండి అమ్మా, అంత నాలెడ్జ్ ఉంది అతనికి, అంత నాలెడ్జ్ ఉంది. వేరే మళ్ళీ ఇంకో కంప్లైంట్ ఇచ్చుకున్నారు, మీరు ఎవరైనా ఇది ఉంటే కోర్టులకు వెళ్ళిపోండి అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇది నాకు ఈరోజు నామినేషన్ క్లియర్ అయ్యి సాయంత్రం నా గుర్తు ఎక్కడ ఉంటుంది, ఏ స్థానంలో ఉంటుంది అన్నది ప్రభుత్వం తెలియజేస్తుంది. అందుకని ఎవరెవరో తప్పుడుగా వాట్సాప్లోనూ సోషల్ మీడియాలోనూ కొన్ని పేపర్లు రాసినవన్నీ కూడా నమ్మొద్దు.
అందరూ కూడా రేపు మోటార్ సైకిల్ ర్యాలీలో భాగంలో అందరూ కూడా పంచుకోమని మీ ద్వారాగా తెలియజేస్తున్నాను.